ప్రభుత్వ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అయినట్టే, రిటైర్మెంట్ వరకు ఢోకా లేదు. సాధారణంగా అందరూ అనుకునే మాట ఇదే కదా. కాని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ ఆలోచనకే ఒక పెద్ద ప్రశ్నే ఎదురైంది. 33 సర్వీస్ అంతే, చాలు, ప్రభుత్వం ఉద్యోగుల్ని ఇంటికి పంపొచ్చు. ఇలాంటి ఒక కొత్త ప్రతిపాదన ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. అసలిది ఉద్యోగులకు భరోసా ఇస్తుందా, లేక వాళ్ల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టా? ఈ మార్పు వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఈ వార్తా శీర్షిక చూడండి. 33 పూర్తయితే ప్రభుత్వం పదవీ విరమణ చేయించే అధికారం. ఎంత స్పష్టంగా ఉందో కదా. ఇది ఏదో మామూలి వార్త కాదు. వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును మార్చేయగల ఒక కీలకమైన ప్రతిపాదన. అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధమవుతోంది? అయితే ఈ మార్పులేవీ ఉన్నట్టుండి వచ్చినవే కావు. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. దాదాపు 40 ఏళ్ల క్రితం నాటి, అంటే 1980 నాటి పాత చట్టాలను ఇప్పుడు పూర్తిగా మార్చేయడానికి సిద్ధమవుతున్నారు. మనకు తెలుసు కదా, ఇటీవలే పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. దానికనుగుణంగానే ఈ కొత్త నిబంధనలు వస్తున్నాయన్నమాట. అంటే ఒక పాత శకం ముగిసి కొత్త శకం మొదలవబోతోందా? ఇక్కడే ఉంది అసలు కీలకమైన విషయం. ఇకపై ఉద్యోగి పదవీ విరమణ వాళ్ల వయస్సు మీద కాకుండా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు అనే దానిపై ఆధారపడి ఉండొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే వయసు 62 ఏళ్లు రాకపోయినా సరే 33 ఏళ్ల సర్వీస్ పూర్తయితే చాలు, ప్రజాప్రయోజనాల పేరుతో ప్రభుత్వం ఉద్యోగుల్ని పదవీ విరమణ చేయించవచ్చు. ఇది చాలా పెద్ద మార్పు కదా. సరే, ఈ కొత్త నిబంధన ఏంటో మనకు తెలిసిందే. మరి ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారి పరిస్థితి ఏంటి? వాళ్ల ఉద్యోగ భద్రత మీద ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఒక్కసారి లోతుగా చూద్దాం. ఈ నిబంధనను ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది. ఒక వ్యక్తి తన 22వ ఏటనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు అనుకుందాం. ఈ కొత్త నిబంధన ప్రకారం అతన్ని ప్రభుత్వం ఎప్పుడూ పదవీ విరమణ చేయించే అవకాశం ఉంది? సమాధానం 55 సంవత్సరాలు. అవును, ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. 22 ఏళ్ల ఉద్యోగంలో చేరిన వ్యక్తి అధికారిక రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్ల రాకముందే ఏకంగా 7 ఏళ్ల ముందు, అంటే 55 ఏళ్లకే ఇంటికి వెళ్లాల్సి రావచ్చు. మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది? దీనికి వాళ్లు చెప్పే అధికారిక కారణమేంటంటే, సరిగ్గా పనిచేయని సిబ్బందిని, వాళ్లను డెడ్వుడ్ అని పిలుస్తున్నారు, అలాంటి వారిని తొలగించి ప్రభుత్వ యంత్రాంగం పనితీరును మెరుగుపరచడానికే ఈ మార్పు అని చెప్తున్నారు. అయితే ఈ కథలో కేవలం పదవీ విరమణ గురించే లేదు, కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనాలు మెరుగుపడటం, పెన్షన్ లెక్కలు సింపుల్ అవడం వంటి మంచి విషయాలు కూడా ఈ కొత్త నిబంధనల్లో ఉన్నాయి. కానీ మరోవైపు ఉద్యోగులపై వాళ్ల సర్వీస్ రికార్డులను క్లీన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా బాగా పెరుగుతుంది. సరే, ఇప్పటిదాకా మనం నాణ్యానికి ఒకవైపే చూశాం, అంటే ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్ల కోణంలో. మరి నాణానికి రెండో వైపు, అక్కడ నిరుద్యోగ యువత ఉంది. వాళ్లకి ఈ నిబంధన ఒక వరంలా మారబోతోందా? ఇప్పుడు ఆ కోణంలో చూద్దాం. ఇది చాలా ఏళ్లుగా వినిపిస్తున్న సమస్య. సీనియర్లు 62 ఏళ్ల వరకు పదవిలో ఉండటంతో కింది స్థాయి యువతకు ప్రమోషన్లు ఆలస్యమవుతున్నాయి, కొత్త ఉద్యోగాల కల్పన కూడా తగ్గిపోతుంది. దీన్నే బాటిల్నెక్ ప్రభావం అని అంటారు. అంటే ఒకచోట జామైపోవడం అన్నమాట. ఈ కొత్త నిబంధన సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే అని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఒక రకంగా గొలుసుకట్టు చర్యలాంటిది. చూడండి, సీనియర్లు ముందుగా రిటైర్ అయితే వాళ్ల స్థానాల్లో ఖాళీలేర్పడతాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి కింద ఉన్నవాళ్లకి పదోన్నతులొస్తాయి. దానివల్ల మళ్లీ కింద ఖాళీలేర్పడతాయి. చివరికి ఆ పోస్టులకు కొత్త నియామకాలు జరుగుతాయి. ప్రభుత్వం ఆశిస్తున్న పాజిటివ్ సైకిల్ ఇదే. ఇది కేవలం ఉద్యోగాలు సృష్టించడం మాత్రమే కాదు, ప్రభుత్వ కార్యాలయాల్లో పని సంస్కృతిని కూడా మార్చే అవకాశముంది. ఎన్ని సంవత్సరాలు పనిచేశావు అనే సీనియారిటీ కంటే ఎంత బాగా పనిచేశావు అనే ప్రతిభకు, సామర్థ్యానికి ప్రాధాన్యత పెరగొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మెరిట్కు పెద్దపీట వేస్తారన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం రెండు వైపులా చూశాం. ఇప్పుడు రెండింటినీ పక్కపక్కన పెట్టి ఈ మార్పుల వల్ల లాభాలేంటో నష్టాలేంటో ఒకేసారి చూసి ఒక పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకుందాం. ఈ పటికం చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు కొన్ని పెన్షన్ ప్రయోజనాలు మెరుగైనా వాళ్ల తలపై ఎప్పుడూ నిర్బంధ పదవీ విరమణ అనే కత్తి వేలాడుతూనే ఉంటుంది. మరోవైపు నిరుద్యోగ యువతకు కొత్త అవకాశాలొస్తాయి, కానీ ఉద్యోగంలో నిలదొక్కుకోవాలంటే
పనితీరు మీద ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ సంస్కరణలోని అసలు సారాంశం ఇదే. కాబట్టి ఈ లాభనష్టాలన్నింటినీ చూశాక మన ముందు ఒకటే పెద్ద ప్రశ్న మిగులుతోంది. అసలీ చర్చంతా దేని గురించి? చివరిగా మన ముందు మిగిలే అసలు ప్రశ్న ఇదే: ఇది ప్రభుత్వ పనితీరును పెంచడానికి అవసరమైన ఒక సంస్కరణ, లేక దశాబ్దాలుగా సేవ చేస్తున్న ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ముప్పు తెచ్చే ప్రమాదకరమైన నిబంధన? వ్యవస్థ సామర్థ్యం ముఖ్యమా, లేక వ్యక్తి ఉద్యోగ భద్రత ముఖ్యమా? ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.